హలో ఎవ్రీవన్, ఈరోజు వచ్చేసి కొత్తిమీరని 1 మంత్ వరకు ఏ విధంగా స్టోర్ చేసుకోవాలి అనేది వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా అండ్ చూపిస్తా. వీడియో యూస్ఫుల్గా ఉంటే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దండి. సో మార్కెట్లో మనం ఎక్కువ కొత్తిమీర తీసుకొచ్చుకున్నప్పుడు ఏంటంటే తీసుకొచ్చిన తర్వాతనే దీన్ని క్లీన్ చేయకుండా మనం కట్ చేసుకుని ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటే ఏంటంటే మనకు ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేస్తాం కాబట్టి 1 మంత్ వరకు చాలా ఫ్రెష్గా ఉంటుంది. సో ఈ ప్రాసెస్ ఏంటంటే మనం తీసుకొచ్చిన తర్వాత ఒకసారి ఏమన్నా గ్రాస్ కానీ ఏమన్నా ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి. చిన్నవి చేసుకున్న తర్వాత అప్పుడు కట్ చేసుకోవాలి. సో నేను ఏంటంటే ఇట్లా ఒకటేసారి ఎక్కువ తీసుకొస్తానండి. సో తీసుకొచ్చిన తర్వాత అన్ని వంటలలో ఎక్కువ కొత్తిమీర యూజ్ చేస్తే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కొత్తిమీర కూడా హెల్త్కి మంచిది కాబట్టి సో ఎక్కువనే తీసుకొస్తా. కొత్తిమీర, మెంతి, నెక్స్ట్ వచ్చేసి పుదీనా ఇట్లాంటి ఎక్కువనే తీసుకొస్తా. సో ఈ కాడలు అనేది ఇట్లా కట్ చేసుకోవాలి. కొంతమంది ఏంటంటే ఈ కాడలు వచ్చేసి ఓన్లీ వేర్లు కట్ చేసి కాడలు వచ్చేసి సాంబార్లో, పప్పులలో వేస్తారు, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇవేంటంటే నాకు లేతగా లేవనేసి నేను వదిలేసిన. సో ఇట్లా మిడిల్లో కట్ చేసుకొని వేర్లు నేను పక్కకు పెట్టుకొని సో ఇవి మాత్రం సాంబార్లో కానీ పప్పులో కానీ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా మనం ఇంట్లో వేయించుకున్న కొత్తిమీరకైతే ఇంకా చాలా టేస్ట్ ఉంటుంది. సో ఇట్లా చిన్నగా చాప్ చేసుకోవాలి. సో కొత్తిమీరని అయితే అస్సలు వాష్ చేయొద్దండి. వాష్ చేసి మనం ఒక కాటన్ క్లాత్ మీద ఆరేసి మళ్ళీ స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు అయితే ఉండదు. సో తీసుకొచ్చిన తర్వాతనే ఇట్లా చిన్నగా చాప్ చేసేసుకొని మనం ఒక బాక్స్ అనేది కొంచెం పెద్ద సైజులో, రెక్టాంగిల్లో పెద్ద సైజులో ఉంటే ఏంటంటే కొత్తిమీర అనేది పాడవకుండా ఎక్కువ మంత్స్ ఉంటుంది. అదే చిన్న కంటైనర్లో వేస్తే ఏంటంటే సో తొందరనే వితిన్ మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా కూడా 10 days లేదంటే 1 weekలోనే మొత్తం పాడైపోతుంది. సో ఎప్పుడు కానీ మనం కొత్తిమీర కానీ పుదీనా కానీ ఆకుకూరలు ఎవి తీసుకొచ్చినా కూడా కొంచెం పెద్ద సైజు కంటైనర్లో వేసుకుంటేనే అవి కొంచెం ఫ్రెష్గా ఉంటాయి. సో మరీ ఒత్తిగా ఇట్లా గట్టిగా అనేసి వాటిని కట్ చేయొద్దు. జస్ట్ లూజ్గా పట్టుకొని కట్ చేస్తే ఏంటంటే అవి ఎక్కువ ప్రెస్ కాకుండా ఉంటాయి. సో నేను ఏంటంటే కింది సైడ్ కాడలు కొంచెం ఉన్నాయి కదా, అవి పప్పులో, సాంబార్లో వేయడానికి 1 side వేసుకున్నా. సో ఈ కాడలు ఏంటంటే పప్పులో కానీ, సాంబార్లో కానీ, పులుసులో కానీ వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఈ లీవ్స్ వచ్చేసి నేను ఫ్రైలో కానీ నార్మల్ కర్రీస్లో కానీ వేసేస్తా. సో ఇట్లా దేనికి అది పెట్టేసుకుంటే మనం తీసుకోనికి చాలా ఈజీగా ఉంటుంది. వేసేటప్పుడు ఏది ఎందులో వేయాలని కూడా తెలుస్తుంది. సో ఇట్లాంటి రెక్టాంగిల్ బాక్సెస్ అయితే మనం స్టోరేజ్కి బాగుంటాయి. పుదీనా అయినా, కొత్తిమీర అయినా, తోటకూర అయినా, పాలకూర అయినా ఇట్లాంటి వాటిలో స్టోర్ చేసుకోవచ్చు. సో మీకు వీడియో యూస్ఫుల్గా ఉంటే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దండి. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.